రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ట్యాపింగ్ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మూలం ట్యాపింగ్ ఏనంటూ రాధాకిషన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో హైదరాబాద్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు వ్యక్తులు అరెస్టు చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగ్ అని కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేశారు. వారి బీజేపీతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలియగానే ప్రణీత్ రావు ప్రభుత్వ పెద్దలకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాధాకిషన్ రావుతో కలిసి స్పెషల్ ఆపరేషన్కు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. ఇక నందకుమార్తో పాటు స్వామీజీని అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు పిలిపించారు. ఎంతకు ముందే ఇక ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ ఈ అంశంపై మాట్లాడింది. బేరాల గురించి మొత్తంగా తెలిసిపోయిందని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు సహకరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఆఫర్ చేయడంతో వారు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. రోహిత్ రెడ్డికి తెలిసే ఆయన ఫామ్ హౌస్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలు రాధాకిషన్ రావు అండ్ కో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. చివరికి అనుకున్నట్లుగానే ట్రాప్ చేశారు, పట్టుకున్నారు. ఈ కేసు ఇప్పుడు సంచలనమైంది. అలాగే ఈ కేసులో ఎమ్మెల్యేలతో బేరాలాడిన పట్టుబడిన ముగ్గురు నిందితులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన తుషార్తో పాటు బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఈ కేసు విచారణకు సీఎం కేసీఆర్ అప్పటి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందం నోటీసులు ఇవ్వడానికి ప్రత్యేక విమానాల్లో వెళ్ళింది. విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం కామనే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్లలో వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్ నేతలకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బిఎల్ సంతోష్, తుషార్కు నోటీసులు ఇవ్వడానికి స్పెషల్ ఫ్లైట్ను వీరు వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో బయటపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంటనే ఉన్నారు. ఫామ్ హౌస్లోనే నెల రోజుల పాటు ఉన్నారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఉన్న కేసీఆర్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారని, అవి ఎలా లీక్ అయ్యాయో తెలియాల్సి ఉందన్నారు. అయితే సీబీఐకి ఈ కేసును అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. స్టే ఆదేశాలు లేకపోయినప్పటికీ సీబీఐ విచారణ ప్రారంభం కాలేదు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి, పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపులు తీసుకొస్తుంది, కొత్త విషయాలు బయటకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి భావిస్తుండగా 2014 ఎన్నికల తర్వాత నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలపై ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిట్టింగ్ గవర్నమెంట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి తాజా సమాచారం మనం చూస్తూ ఉన్నాం. టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును విచారిస్తూనే ఉన్నారు. నిన్న నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కూడా చెంచల్గూడ జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్కి తరలించడం జరిగింది. బంజారాహిల్స్ పిఎస్లో ఆయన విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అన్నటువంటి లీకేజ్ ఇప్పుడు బయటకు వచ్చిన వ్యవహారం చూస్తుంది. ఇది పెద్ద ఎత్తున దుమారం లేపుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. విచారణలో భాగంగా
ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఏదైతే గువ్వల బాలరాజు, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి, రేఖ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా రాధాకృష్ణన్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో మరోవైపు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సంచలనంగా ఎమ్మెల్యే ఫామ్ హౌస్, ఏదైతే ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలు తెరపైకి లేస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిగాయి. సిట్టింగ్ సీట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి ట్యాపింగ్ జరిగిన నేపథ్యంలో కూడా రాధాకృష్ణరావు ఆ సమయంలో రాధాకృష్ణరావు ట్యాపింగ్ చేయడం వెంటనే ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానానికి సమాచారం అందజేయడం జరిగింది. సమాచారం అందజేసిన వెంటనే కూడా రంగప్రవేశం పైలట్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ నలుగురు ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చి ఇది బీఆర్ఎస్కి ప్లస్గా చేసుకోవడం కోసము అప్పుడు ఒక కపట నాటకాన్ని ఆడినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు కేసు అనేది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ సిట్టింగ్ స్పెషల్ టీంను పెట్టి కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి తుషార్తో పాటుగా మనం చూసుకున్నట్లయితే సునీల్ కొనుగోలుకు సంబంధించినటువంటి బిఎల్ సంతోష్కి సంబంధించిన పేరు కూడా అప్పట్లో తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు వెనుక ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తూ ఉంది. హైదరాబాద్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు ఒక వ్యక్తి చేశాడు అన్నటువంటి నేపథ్యంలో కేసు సంచలన విషయాలు వెలుగులోకి చూసింది. ఈ కేసుకు సంబంధించినటువంటి మూలాధారం ఫోన్ ట్యాపింగ్తోనే కస్టడీలో ఉంది అని తెలుస్తూ ఉంది. మాజీ డీజీపీ రాధాకృష్ణ చెప్పినట్టు వివరాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఏదైతే అప్పటి ఎస్ఐబికి సంబంధించిన మాజీ డీజీపీ ప్రభాకర్ రావు, అదేవిధంగా మనం చూసుకుంటే వీళ్ళందరితో పాటుగా ఇటు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేఖ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డితో పాటుగా ఫోన్లో ట్యాపింగ్ చేశారని, వారు బీజేపీలతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో కూడా పండిత్ రావు ప్రభుత్వ పెద్దలకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత రాధాకృష్ణతో కలిసి స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేశామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత నందకుమార్తో పాటుగా స్వామీజీని అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు పిలిచారని, ఆ తర్వాత అనంతరం అంతకుముందే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ మాట్లాడుతూ ఏదైతే అంశాలకు సంబంధించి 100 కోట్ల ఒప్పందంతో ముందుకు వెళ్ళేటువంటి బేరసారాలు జరిగాయంటూ కూడా పూర్తి వివరాలు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ హైకమాండ్కి సంబంధించిన విషయంలో కూడా ఈ యొక్క వివరాలను వెల్లడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆఫర్లు ఇచ్చి వాళ్ళ పార్టీలో ఆకర్షించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి తెలిసిన విషయంలో ఫామ్ హౌస్లో ట్యాపింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా రాధాకృష్ణరావు ఇన్స్ట్రక్షన్స్తో కూడా మొత్తం ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. చివరికి అనుకున్నటువంటి ట్యాపింగ్ చేశారు. పట్టుబడ్డటువంటి కేసులో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటుగా బేరసారాలు చేసినటువంటి 3 నిందితులను అరెస్ట్ చేశారు. కేరళకు చెందినటువంటి తుషార్తో పాటుగా బీజేపీ ముఖ్య నాయకుడైనటువంటి బిఎల్ సంతోష్ పేరును కూడా తెరపైకి వచ్చింది. దీంతో వివిధ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణ పోలీసులు ఎంటర్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ కోసం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సిట్టింగ్ బృందాలతో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రత్యేక విమానంలో వివరాల కోసం అయితే విచారణ కోసం సంప్రదింపులకు అధికారులకు విమానం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాగా అయినప్పటికీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు స్పెషల్ ఫ్లైట్ ఇచ్చారు అన్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకవైపు దుమారం లేపుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఈ ప్రత్యేక విమానం బీఆర్ఎస్ నేత ఎక్కడి నుంచి వచ్చింది, బీఆర్ఎస్ నేతకు సంబంధించినటువంటి చెందిన ఫ్లైట్గా గుర్తించిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ప్రత్యేక విమానం ఢిల్లీ, కేరళ అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. బిఎల్ సంతోష్ తుషార్తో నోటీసులు ఇవ్వడానికి స్పెషల్ ఫ్లైట్లో వీరు ఎందుకు వినియోగించారు, ఈ కేసు విషయంలో నోటీసులు ఇచ్చినందుకు స్పెషల్ ఫ్లైట్ ఎలా వాడతారు, ఏ ఆదేశాలతో మేరకు వినియోగించారు అన్నటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసుకు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే పట్టుబడ్డటువంటి వాళ్ళంతా కూడా చాలా రోజుల పాటు కూడా 4 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్తోనే ఫామ్ హౌస్లో తిరిగిన విషయం తెలిసిందే. వాళ్ళంతా కూడా ఫామ్ హౌస్లో ఉండడము, కేసీఆర్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఆ 4 ఎమ్మెల్యేలు కేసీఆర్ చుట్టూనే కూర్చోవడం, దాదాపు నెలల పాటు కుటుంబాలను వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి కూడా కేసీఆర్తో తిరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు అంతా కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది. కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించిన నేపథ్యంలో కూడా ఎలా లీక్ అయ్యాయో అన్నటువంటి విషయాలు తెలియడం కోసం సిబిఐకి ఈ కేసును అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆదేశాల మేరకు సిబిఐ విచారణ సంప్రదింపులు
జరగడం నేపథ్యంలో కూడా ఈ ఏదైతే పిటిషన్ మేరకు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా విజయం సాధించలేదని కూడా చెప్పుకోవాలి. బట్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అని అంటే స్పెషల్ ఫ్లైట్ కేవలం ఇంట్రాగేషన్కి సంబంధించి ఏదైతే నోటీసులు ఇవ్వడం కోసం స్పెషల్ ఫ్లైట్ని ఎట్లా వినియోగించారు అనేటువంటి పాయింట్ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక లీకేజ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిన నేపథ్యంలో కూడా ఏ విధంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నటువంటి యాంగిల్లో కూడా విచారణ కొనసాగుతూ ఉంది. అండ్ మరోవైపు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా బయటికి రానప్పుడు మీకు ఏ విధంగా తెలిసాయి అన్నటువంటి యాంగిల్లో కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా బిఎల్ సంతోష్తో పాటుగా తుషార్కు సంబంధించి స్వామీజీ మొత్తం నలుగురు కూడా ఈ కేసులో నిందితులుగా పరిగణలోకి తీసుకోబడ్డారు. సో ఈ నలుగురికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే సిట్టింగ్లది కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులది కావచ్చు ఎవరిది పడితే వాళ్ళది ట్యాపింగ్ జరిగింది అనేది ఇప్పుడు కీలక ఆధారాలు రాధాకృష్ణ ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇది చాలా ట్విస్టర్స్ తిరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్న నేపథ్యంలో కూడా రాధాకృష్ణ కస్టడీ మరింత పొడిగింపుకు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ 7 రోజులే కాదు ఇంకా వివరాలను సేకరణ చేయడం కోసం ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. రాజశేఖర్, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఏమైనా విచారించే అవకాశం కనిపిస్తుంది. రాధాకిషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఏమైనా వారిపై విచారణ చేపట్టే అవకాశం ఏదైతే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో సో ఆ విధంగా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రోహిత్ రెడ్డి కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, మురేగా కాంతారావు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఎందుకు కంప్లీట్గా కూడా ఎమ్మెల్యే కొనుగోలు కేసుకి ఫోన్ ట్యాపింగ్ కేసుకి కీలక సంబంధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ విచారణ జరిపేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో కూడా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఖచ్చితంగా కూడా ఈ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్ళేటువంటి వాళ్ళు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ నలుగురిని కూడా విచారించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో కూడా వీళ్ళ నలుగురు ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. రాధాకృష్ణ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కీలక మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ నేత ఎవరో ఒకరు ఖచ్చితంగా చేపించారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ రాధాకృష్ణరావు చెప్తా ఉన్నాడు, ప్రణీత్ రావుకి తెలుసు. ప్రణీత్ రావు దగ్గర నుంచి నేరుగా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత ఒక స్పెషల్ ఆపరేషన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఏదో స్పెషల్గా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం బీజేపీ ఈ విధమైనటువంటి వైఖరిలో ప్రయత్నించింది అన్నటువంటి ట్విస్ట్ను కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా వీళ్ళ వెనుక ఉన్నటువంటి ఇటు రాధాకృష్ణ పన్నెత్రావు వెనుక ఉన్నటువంటి ఆ నాయకుడు ఎవరు అనే విషయాలు కూడా బయటికి రాబోతా ఉన్నాయి. ఇది ఇల్లీగల్గానే చేశారు కనుక ఖచ్చితంగా కూడా వివరాలను సేకరించే బాధ్యతలో భాగంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలను కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.